చివర్లో జరిగిన సంఘటన అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. పల్లెటూరులో ఆ రోజు ఉదయం ఎప్పటిలాగానే ప్రారంభమైంది. కోళ్లు కూశాయి. రైతులు పొలాలకు బయలుదేరారు. చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ గ్రామం చివరిలో చిన్న మట్టి ఇంట్లో మాత్రం నిశ్శబ్దం అమలుకుంది. ఆ ఇంట్లో ఉండేది సీతమ్మ అనే ఆంటీ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసినా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా గ్రామంలోని పిల్లలను తన సొంత పిల్లలా చూసుకుంటూ జీవించింది. ఆ రోజు ఆమె పుట్టినరోజు. కానీ ఆ విషయం గ్రామంలో ఎవరికీ తెలీదు. ఉదయం ఇంటి ముందు ఉన్న తులసి మొక్కకు నీళ్లు పోసి దేవుడికి నమస్కారం చేసి తనలో తానే మెల్లగా చెప్పుకుంటుంది. దేవుడా, ఈరోజు కూడా నన్ను ఆరోగ్యంగా లేపావు. అదే నాకు గొప్ప బహుమతి. అంతే, తన పనుల్లో పడిపోయింది. మధ్యాహ్నం సమయానికి పాఠశాల ముగించుకొని వస్తున్న కొందరు పిల్లలు ఆమె ఇంటి ముందు ఆగారు. ఆంటీ, ఈరోజు మీ ముఖం ఎందుకు చాలా ప్రశాంతంగా ఉందని అడిగారు. ఆంటీ నవ్వుతూ, ఈరోజు నా పుట్టినరోజు బంగారు, కానీ అది చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. పర్లేదు, మీ నవ్వే నాకు పండగ అంది. ఆ మాటలు విన్న చిన్నపిల్లలు ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తారు. కొద్దిసేపటికి తిరిగి వచ్చారు. ఒకరు పొలంలో నుంచి కోసిన అడవి పూలు తెచ్చారు. మరొకరు ఇంటి నుంచి చిన్న బెల్లం ముక్క తీసుకొచ్చారు. ఇంకొకరు తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ తీసి ఆంటీ చేతిలో పెట్టాడు. అందరూ కలిసి పెద్దగా అన్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ అని. ఆంటీ ఒక్క క్షణం మాట రాలేదు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు జారాయి. నా కుటుంబం లేదనుకున్నాను, కానీ ఈరోజు దేవుడు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని చూపించాడు అని పిల్లలను ప్రేమగా ఆశీర్వదించింది. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామంలోని కొందరు పెద్దవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఒకరు చిన్న కేక్ తీసుకొచ్చారు. మరొకరు కొత్త చీర బహుమతిగా ఇచ్చారు. మరికొందరు కలిసి ఇక నుంచి ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజును మొత్తం గ్రామం కలిసి జరుపుకుంటాం అని మాటిచ్చారు. ఆ రోజు సీతమ్మ ఆంటీ ఒంటరితనం ముగిసింది. ఆమెకు తెలిసింది ఒకటే, రక్త సంబంధాలు మాత్రమే కుటుంబం కావు, ప్రేమగా పలకరించే మనుషులే నిజమైన కుటుంబం. మన చుట్టూ ఉన్న ఒంటరి వ్యక్తిని, అనాథను లేదా వృద్ధుని ఒకసారి ప్రేమగా పలకరించండి. మీ ఒక శుభాకాంక్ష, ఒక చిరునవ్వు, ఒక మంచి మాట వారి జీవితంలో మర్చిపోలేని వెలుగుగా నిలుస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్ష లాంటి మీ జీవితం ప్రేమతో, ఆరోగ్యంతో, ఆనందంతో నిండిపోవాలి. మీ నవ్వు ఎప్పటికీ చెదిరిపోకూడదు. జన్మదిన శుభాకాంక్ష లాంటి